ఆమె కోపిష్టి, అతను పాపిష్టి. రచన దురికి మోహన్ రావు. ఎక్కువగా వాగితే పళ్ళు రాలగొడతా అని కాదాంబరి గట్టిగా అరిచేసరికి పడుకున్న శ్రీకాంత్ ఉలిక్కిపడ్డాడు. అతని భార్య నవనీతాన్ని పక్కింటి కాదాంబరి గట్టిగా 10 ఇళ్లకు వినిపించేలా తిడుతోంది. కాదాంబరి గయ్యాళి నోరుకు భయపడిన నవనీతం, మీరు ఓ చెంప మీద కొడితే రెండో చెంప చూపించే గాంధీ మనవరాళ్ళు లేరిక్కడ, ఒక్కటి కొడితే 4 దెబ్బలు కొట్టగల గాడ్సే సంతతిక్కడ అంటూనే వెనకంజ వేస్తోంది. ఇది మొదటిసారి కాదు. ఆ ఇంట్లోకి అద్దెకి దిగిన 2 నెలలుగా పక్కింటి కాదంబరితో వారంలో 2-3 సార్లు ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అది ఉద్యోగుల ఎంఐజీ ఇళ్ల కాలనీ. శ్రీకాంత్ ఇంటి పక్కన ఆనుకొని కాదంబరి సొంత ఇల్లుంది. 2 ఇళ్ల మధ్య చిన్న పిట్టగోడ ఉంది. కాదంబరి వయసు 40 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి అవుతుందనే నమ్మకం లేదు. అటు వేపుడుకు ఇటు సాంబారులోకి పనికిరాని ముదురు బెండకాయలాగా పరమ ముదురు కన్య ఈ కాదాంబరి. అటు సంసారానికి ఇటు సంతానానికి కూడా పనికి రాకుండా పోయింది. అలాగని వృద్ధకన్య కాదు. మనిషి బక్కపలుచగా పొడవైన ముక్కుతో, చిన్ని ఎరుపు పెదాలతో, పొడవైన అందమైన ముఖంతో, ఎత్తైన ఎదతో, సన్నని నడుముతో, కుండల్లాంటి నిండు పురుదులతో, సన్నటి కాళ్లతో, కరగబోసిన బంగారు ద్రవంలా తలతలా మెరిసే చర్మంతో చాలా అందంగా ఉంటుంది. అందానికి మారుపేరులా, అందానికి ఆఖరి మజిలీలా ఉంటుంది. ఆమెకు భక్తి ఎక్కువ. ఇంటి నిండా దేవుడి విగ్రహాలు. ఒంట్లో నిగ్రహం తక్కువ. మనిషి మంచిదే, కానీ గుణమే గుడిషెట్టని ఆ కాలనీలో అందరూ, ముఖ్యంగా మగాళ్ళు ఆడిపోసుకుంటారు. ఎందుకంటే చాలామంది మగాళ్ళు ఆమెతో చేతులు కలపబోయి చెప్పుదిబ్బలు తిన్నవాళ్లే. ఆమెకు మగాళ్ల చపలబుద్దంటే అస్సలు పడదు. ఆమె ఎంత గొప్ప అందగత్తెనో అంతకు మించి కోపిష్టి అని శ్రీకాంత్ ఆ పక్కింట్లో అద్దెకు దిగిన మొదటి రోజే తెలుసుకున్నాడు. కాని ఆమె అందం అతనికి పిచ్చెక్కించింది. అసలే ముదురు కన్య, పైగా అతను శృంగార ముదురు టెంకి. పెళ్ళాన్ని ఎంత ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా అందంగా కనిపించే ఆడాళ్లను ప్రేమిస్తాడు. అంతటి విశాల హృదయుడు, శృంగార పురుషుడు. అందుకే కాదాంబరి మీద ఓ కన్నేశాడు. ఆమె సైకాలజీ మీద మరో కన్నేశాడు. ఆమెను దింపాలని ముగ్గేశాడు. కాదాంబరి లాంటి ముదురు కన్నెలను ఎలా లొంగదీసుకోవాలో బాగా తెలుసు. అందుకే ఆమె ఎన్నిసార్లు తిట్టినా ఆమెను పొగిడేవాడు. జరిగిన దాంట్లో తన తప్పే ఉందని నవ్వేవాడు. ఆమె గొడవ పడిందే కానీ ముగ్గులో పడలేదు. గొడవ జరిగిన ప్రతిసారి అతను కాదాంబరిది ఒప్పన్నట్లు, నవనీతం తప్పన్నట్లు గొడవను అణిచేవాడు. ఏదో ఒకరోజు కాదాంబరికి కనరికం చేయాలని దురాశ. కాని ఎన్నిసార్లు పొగిడినా నాకు లైన్ వేస్తే చంపుతా అని ఆ ముదురు ఈ దేశముదురు టెంకిని తిట్టింది. అస్సలు లొంగలేదు. ఆమెది బండవారిన గుండె అని తెలుసుకొని ఆశలు దురాశలు వదులుకున్నాడు. అందుకే ఈసారి తన భార్యను తిడుతుంటే తట్టుకోలేకపోయాడు. కాదాంబరి బెండు తీయాలని లుంగి మీద షర్ట్ వేసుకుని బయటికి వచ్చాడు. ఏంటి గొడవ అని నవనీతాన్ని చిరాగ్గా అడిగాడు. మన దండెం మీద ఆరబెట్టిన మీ 2 డ్రాయర్లు పిట్టలెత్తుకుపోయాయా? ఈ లొట్టపిట్ట దొంగలించింది అని నవనీతం కోపంతో చెప్పింది. కాదాంబరి గయ్యినలేసి, మగాళ్ళ డ్రాయర్లు నేనేం చేసుకుంటానే ఈడియట్ అని వీధి చివరికి వినిపించేలా అరిచింది. శ్రీకాంత్ సహనం కోల్పోయి, నువ్వు ఆడదాన్లా మాట్లాడితే బావుంటుంది అని మందలించాడు. మాట పెరిగింది. మాటకు మాట పెరిగింది. శ్రీకాంత్ బీపీ పెరిగింది. సహనం తరిగి మాస్ తిట్లలోకి దిగాడు. ఆడదని చూడకుండా బండబూతులు తిట్టాడు. పూనకం వచ్చిన కాదాంబరి, ఆడాళ్ల గొడవల్లోకి తలదూర్చడానికి నీకు సిగ్గులేదట్రా ఆడంగెదవా, మర్యాదగా ఇంట్లోకి వెళ్ళు లేదా చెప్పు తెగుద్ది అని అతనిని కొట్టడానికి పిట్టగోడ దగ్గరికి వచ్చింది. శ్రీకాంత్ కూడా రెచ్చిపోయి పిట్టగోడకు ఇవతల నిలబడి జవాబిచ్చాడు. మగాడైతే కొట్టేవాడు. అసలే అతను బాక్సర్, కండలు తిరిగిన 6 ప్యాక్ వీరుడు. 4 మగాళ్ళని ఒంటి చేత్తో కొట్టగల కండబలం, గుండెబలం ఉంది. ఈలోగా కాదాంబరి తండ్రి రిటైర్ పోస్ట్ మాస్టర్ ముత్తయ్య చుట్టుపక్కల ఆడాళ్లు వచ్చి కొట్టుకునే స్థాయికి పోకుండా ఆపారు. ఆ ఇద్దరి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టకపోయినా కామా పెట్టి ఎవరి ఇళ్లకు వాళ్లను పంపారు. ఎదురింటి సీతమ్మకు పని లేకపోయినా పని కట్టుకుని నవనీతం ఇంటికి వచ్చి శ్రీకాంత్ని మెచ్చుకుంటూ, దాన్ని బాగా తిట్టావు తమ్ముడు. మా మగ సన్నాసుల కంటే నువ్వే 1000 రెట్లు ధైర్యవంతుడివి. నీ 6 ప్యాక్ చూస్తేనే దానికి దడ పుట్టిందిలే. దానికి నువ్వే కరెక్ట్ మొగుడివి. దాని బెండు నువ్వే తీయాలి. అది పుట్టుకతో పురుషద్వేషి. మగాళ్ళంటే అస్సలు పడదు. ఓ కుర్రాడు అడ్రస్ వెతుక్కుంటూ దాని ఇంటి గేట్ తెరిచి లోపలికి రాబోయాడు.
అంతే, నా వాకిట్లోకి కాలు పెడితే కాళ్ళు విరగ్గొడతా అని తిట్టని తిట్టు తిట్టింది. పోస్ట్ మ్యాన్ గేటు తెరుచుకుని లోపలికొస్తే బతికుండగా వాడిని పోస్ట్మార్టం చేస్తుంది. గ్యాస్ డెలివరీ బాయ్ గేట్ దాటి లోపలికొస్తే ఆమెను డెలివరీ కోసం ఆస్పత్రికి పంపుతాడు అన్నట్లు తిడుతుంది. భార్యాభర్తలు చిలకా గోరింకల్లా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. మీరిద్దరూ నిన్న నడుచుకుంటూ సినిమాకు వెళ్లారుగా, అది చూసి ఓర్వలేక ఈరోజు మీ మీద కసి తీర్చుకుంది అని అసలు విషయం చెప్పింది. అదే నిజమే. ఆ ఇద్దరు కలిసి బయటికి వెళ్లిన ప్రతిసారి కాదాంబరి ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటుంది. సీతమ్మ చెప్పినట్లే లోగడ పని మనిషి మిగతా వాళ్ళు కూడా చెప్పారు. మనసు వికలమైన నవనీతం, మనం వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళదామండి, మీకు అసలే కోపం ఎక్కువ, మీరు ఒక్కటి కొడితే ఆ లొట్టపిట్ట కీచుపిట్టలా పుట్టుక్కున చస్తుంది, పోలీస్ కేసు కావచ్చు అని బతిమాలింది. శ్రీకాంత్ వెంటనే ఒప్పుకున్నాడు. ఇలాంటి గొడవలు కూడా అతనికి నచ్చవు. చీకటి పడింది. నవనీతం ఇంట్లోకి ముత్తయ్య వచ్చి శ్రీకాంత్ డ్రాయర్ ఇస్తూ, ఒకటి మా వాకిట్లో పడింది, రెండోది మాకు తెలియదు, సారీ, తప్పు మా అమ్మాయిదే అని మర్యాదగా చెప్పాడు. ఆమెతో పాటు శ్రీకాంత్ కూడా సంతోషించి అతన్ని లోనికి పిలిచి కూర్చోమని చెప్పారు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ముత్తయ్య, తప్పంతా నా కూతురిదే, కాదాంబరి అలా మారడానికి కారణం అందరికీ తెలిసిందే. చిన్నతనంలో మా బాంబర్దిని ఇంట్లో ఉంచి చదివించాము. కాని ఆ కామాంధుడు వావి వరసలు మరిచి పిందగా ఉండగానే నా కూతుర్ని చిదిమేశాడు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, 4 ఏళ్లు గదిలో బంధించి రేప్ చేశాడు. ఆ విషయం నా కూతురు పోలీసులకు చెప్పి ఆ జైల్లోంచి బయటపడింది. మేము వాణ్ణి తన్ని జైలుకు పంపాము. ఈ వార్త అప్పట్లో అన్ని పత్రికల్లో వచ్చింది. అప్పటి నుంచి నా కూతురికి మగాళ్ళంటే ద్వేషం. కొమ్ములున్న ఆవులన్నీ అందర్నీ కుమ్ముతాయని దాని భయం. ప్రతి మగాడు చెడ్డవాడని దాని భయం. నా కూతురు చెడిపోకపోయినా చెరబడిందని పెళ్లి సంబంధాలు రాలేదు. నేను చేయని తప్పుకు నాకెందుకు శిక్ష విధిస్తారు అని అబ్బాయిల మీద కసి పెంచుకుంది. ఎక్కువ కట్నానికి ఆశపడి ముగ్గురు ముందుకొచ్చారు. కానీ పెళ్లి చూపుల్లోనే మా అమ్మాయి చిరాగ్గా మాట్లాడేసరికి వాళ్ళు పారిపోయారు. దాని అందానికి ఏ మగాడైనా ఇట్టే పడిపోతాడు. కాని ఆ నోరు తెరిస్తే భయపడి పారిపోతారు. ఆ కోపాన్ని అప్పుడప్పుడు ఆడాళ్ల మీద కూడా చూపిస్తుంది. అంతేకాని నా కూతురు చాలా మంచిది, దానిని క్షమించండి అని చేతులు జోడించి కంటతడి పెట్టుకున్నాడు. నవనీతంతో పాటు శ్రీకాంత్ కూడా ఆశ్చర్యపోయాడు. చిన్నతనంలో పసిమనసు మీద పడే చెదరని చేదు ముద్రలు జీవితాంతం చెదిరిపోవు. అందుకే మొదటిసారి కాదాంబరి మీద శ్రీకాంత్కు జాలేసింది. అపార్థం చేసుకున్న ఆమె సైకాలజీని అర్థం చేసుకోసాగాడు. ఆదివారం ఉదయం 10ంటికి శ్రీకాంత్ తన ఇంటి పైకప్పు మీద కూర్చున్నాడు. దినపత్రిక కింద దాచిన పెగ్గును తీసి చప్పరిస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు. నవనీతానికి ఇవి నచ్చవు. అందుకే పైకప్పు మీద కూర్చొని అప్పుడప్పుడు మందు కొడుతూ సిగరెట్లు కాలుస్తాడు. ఈలోగా ముఖం నిండా పసుపు పూసుకున్న కాదాంబరి కూడా ఆమె ఇంటి పైకప్పు మీదికొచ్చి వడియాలు ఆరబెడుతోంది. అది కాకతాళీయమో లేక కావాలని చేస్తుందో తెలియదు. శ్రీకాంత్ ఒంటరిగా పైకప్పు మీదికి వచ్చిన ప్రతిసారి కాదాంబరి కూడా పైకప్పు మీద ప్రత్యక్షమయ్యి ఏదో ఒక పని చేసుకుంటుంది. కన్నెత్తి చూడదు, కానీ శ్రీకాంత్ చొంగ కాచుకుని చూసేలా చేస్తుంది. ఈసారి శ్రీకాంత్ పత్రిక చదువుతున్నట్లు నటిస్తూ ఆమె అందాలను ఊరకంట కళ్ళారా చూస్తున్నాడు. ఆమె కూర్చున్న ప్రతిసారి ఆమె చీరచాటు దాగే చీకటి అందాలు మసక వెలుగులో కనిపించేలా కూర్చుంటుంది. కూర్చున్న ఆమె మెల్లిగా నిలబడుతోంది. నిలబడ్డది వంగుతోంది. వంగిన ప్రతిసారి ఆమె సంపద సగం వరకు కనిపిస్తోంది. వంగినది మళ్లీ కూర్చుంటుంది. చేసిన పనే పదే పదే చేస్తుంది. మధ్య మధ్యలో ఆమె కూడా ఓరకంట శ్రీకాంత్ని చూసి పైటను కుర్చీలను సర్దుకుంటుంది. అతను ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె శ్రీకాంత్ని సరిగ్గానే అర్థం చేసుకొని, ఏరా, ఆడాలను ఎప్పుడు చూడలేదా, ఏమిటా దొంగచూపులు, సచ్చినోడా అని కోపంగా తిట్టినా మెల్లిగానే తిట్టింది. అతను ఉలిక్కిపడి పేపర్లోకి తలదూర్చాడు. అంతకుముందు ఎక్కిన మత్తు దిగింది. ఆ మాటలు నవనీతం వినుంటే కొంప మునిగేదని కంగారు పడ్డాడు. ఇంపైన అందాలిచ్చిన ఆ దేవుడు ఆమెకు కంపునీరు ఎందుకిచ్చాడో అని నొచ్చుకున్నాడు. మళ్లీ ఆమె వైపు చూడలేదు. కాని చూడకుండా ఉండలేకపోయాడు. చాలా ఓరగా చూశాడు. ఎందుకో ఈసారి కాదాంబరి మీద కోపం రాలేదు. ఆమె మానసిక రుగ్మతకు జాలేసింది. కొందరంతే,
తమ బ్యాంక్లో ఎంత సంపద ఉందో చెప్పరు, కానీ మా సంపద చూడు అన్నట్లు బెన్స్ కారులో ఊరేగుతారు. ఇది అంతే. తన అందాలు అతనికి చూపాలనే దురుద్దేశం ఆమెకు లేదు, కానీ తనకు కూడా నవనీతం కంటే ఎక్కువ అందాలున్నాయని చాటుకోవడం ఉద్దేశం. తెలుగు హీరోయిన్ ఎక్స్పోజింగ్ కాస్త హిందీ హీరోయిన్ ఎక్స్పోజింగ్లా క్రమంగా పెరుగుతుంది. అంతకుముందు మసక వెలుగులో కనిపించిన రహస్య అందాలు వెలుతురులో కనిపిస్తున్నాయి. భయంతో కళ్ళు మూసుకొని కిందికొచ్చాడు. ఎప్పటిలా నవనీతం సంక్రాంతి పండక్కి పుట్టింటికి వెళ్ళింది. సెలవు దొరకని శ్రీకాంత్ ఇంట్లో ఉన్నాడు. ఉదయం చపాతీలు చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఈలోగా పసుపు పట్టు చీరలో తలనిండా పూలు పెట్టుకుని కాదాంబరి వంటగదిలోకి దర్జాగా వచ్చి, మొన్న నేను ఆరబెట్టిన ఎరుపు రంగు పట్టుచీర గాలికి ఎగిరి మీ డాబా మీద పడింది. దానిని నీ పెళ్ళాం నొక్కేసింది. ఆ చీర నాకివ్వు అని దబాయించింది. అతను ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. పెద్ద పెద్ద కళ్లతో, నిండైన యదసంపదతో తళుక్కుమంటోంది. కందిరీగ నడుముతో పొడవాటి కొండపల్లి బొమ్మల, బాపు గీసిన బొమ్మకే బాబులా ఉన్న ఆమె నడుము నిగనిగలాడుతోంది. మగాడి మతి పోగొట్టే నున్నటి కడుపుకి, ఆ కడుపు మీదున్న చిన్న బొడ్డు, ఆ బొడ్డు లోతు అందానికి దాసుడయ్యాడు. ఏ మగాడైనా దాసుడు కావాల్సిందే. ఆమె కాదంటే దేవదాసు కావలసిందే. ఆమె ఆహార్యానికి అతనికి ఒళ్ళు పులకరించిన, ఆమె అహంకారానికి ఒళ్ళు మండి నా భార్య ఊరెళ్ళింది. వారం రోజుల తర్వాత వస్తుంది. వచ్చాక ఆమెను అడిగి తీసుకోండి. ఆడాళ్ల విషయం నాకేం తెలుసు అని మర్యాదపూర్వకంగానే అన్నాడు. అలాంటి అందగత్తెతో బుద్ధున్న ఏ మగాడు అడ్డంగా వాదించడు. నీ భార్య దొంగకోళ్ళు పట్టే బాపతు. కావాలనే నొక్కేసి రహస్యంగా అల్మారాలో దాచుంటుంది. దానిని వెతుక్కుందామనే ఆమె లేనప్పుడు వచ్చాను. మర్యాదగా నన్ను వెతుక్కొనివ్వు అని గట్టిగా దబాయించింది. సహనం కోల్పోయిన అతను కోపంగా చూస్తూ, నేను కూడా మర్యాదగా చెప్తున్నాను. పండగ రోజు గొడవ చేయకుండా వెళ్ళిపోండి, లేకపోతే ఆడదానివని కూడా చూడకుండా మెడపట్టి బయటికి గెంటుతా అని ఆమెకు అడ్డంగా నిలబడి లుంగి పైకెత్తి కడుతూ హెచ్చరించాడు. అబ్బో, వచ్చాడండి పెద్ద మగాడు. నీ సిక్స్ ప్యాక్ మగతనమేంటో నీ పెళ్ళాం మీద చూపించు, పరాయి ఆడాల మీద కాదు. తప్పుకో అని అతనిని తోసుకుంటూ పడక గదిలోకి దర్జాగా వెళ్లి అల్మారా తలుపు తెరిచింది. మడత పెట్టిన చీరల్ని లాగి ఆమె చిందరవందరగా కింద పడేస్తుంది. ఆమె దౌర్జన్యానికి అతనికి బీపీ పెరిగింది. 2 చెంపలు వాయించి మెడబట్టి బయటికి గెంటేయాలనేంత కోపం వచ్చింది. కాని ఆడదాని ఒంటి మీద చేయి వేయడం సంస్కారం కాదని కోపాన్ని పిడికిలలో దాచుకొని చూస్తున్నాడు. ఆమె ఓ చీరను తీసుకొని, ఇది నా చీర కాదు, అయినా తీసుకెళ్తున్నాను. నా చీరను నాకిచ్చి ఈ చీరను తీసుకెళ్లమని నీ దొంగపెళ్ళానికి చెప్పు అని ఆ చీరను చూపింది. అప్పటికే పుర్రె అంచులు దాటిన తిక్కతో, నీ చీర దొరికితే తీసుకెళ్ళు, అంతేకాని మా చీర తీసుకెళ్తే ఊరుకోను. మర్యాదగా ఆ చీరను అక్కడ పెట్టి బయటికెళ్ళు అని కోపంతో హెచ్చరిస్తూనే ఆ చీరను ఆమె చేతిలోంచి లాక్కోబోయాడు. కాని ఆమె ఆ చీరను ఇంకా గట్టిగా పట్టుకుని వెనక్కి తిరిగి, మగాడివైతే లాక్కో, చూస్తాగా అని ఒక విధంగా సవాలు విసిరింది. మరో విధంగా అతనిని రెచ్చగొట్టింది. కండబలం గుండెబలమున్న అతను కోపంతో 2 చేతులతో ఆమెను వెనక నుంచి వాటేసుకున్నాడు. ఆమె చేతులు పట్టుకొని ఆ పట్టుచీరను లాక్కోబోయాడు. ఉద్దేశం మంచిదే, కానీ అది దురుద్దేశానికి దారితీసింది. ఏకంగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని వాటేసుకున్నట్లు షాక్ తగిలింది. ఆమె సన్నటి నడుము అతని 2 చేతుల్లోకి వెచ్చగా ఇమిడింది. ఆమె కుండల్లాంటి నిండు పిరుదులు అతని కడుపును నునువెచ్చగా తగిలాయి. ఆమె చెమట గంధం చెక్క సువాసనలా గుప్పుమంది. దానికి తోడు ఆమె తల్లోని మల్లెలు మత్తెక్కించాయి. ఆమెను వాటేసుకున్నట్లు లేదు, కాటేసేటట్లుంది. బంగారంలో పొదిగిన వజ్రంలా ఆమె సింగారం అతని ఒడిలో ఒదిగింది. ఆమె గింజుకుంటోంది, ఆ పట్టును ఉడుంపట్టు చేయమన్నట్లు. ఆమె 2 చేతులను పట్టి హాయిగా పిసుకుతూ, చీర వదులు అని పైకి కోపంగానే అన్నాడు. రసికుడిలా దొంగచూపులు చూడడం కాదు, అదేదో ఇక్కడ చూపించు అని ఆమె మెల్లిగానే అంది. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో రెడ్ సిగ్నల్ ఇస్తుందో అర్థం కాని అతని బుర్ర ట్యూబ్ లైట్లా కొట్టుకుంటుంది. అందుకే లైట్గా నొక్కరాని చొట్ట నొక్కాడు. చెప్పు తెగుద్దురో, ఇచ్చేయితి అని తిట్టింది. అతనికి భయమేసి రిస్క్ చేయకూడదని తన చేయి తీశాడు. పట్టు వదిలాడు. ఆ పట్టు వీడగానే ఆమె నిజానికి ముందుకెళ్ళాలి. వెళ్లే అవకాశం కూడా ఇచ్చాడు. కానీ ఆమె వెళ్లలేదు. అలాగే నిలుచుంది. ఆమె ఏ ఉద్దేశంతో నిలుచుందో తెలీదు, కానీ ఏదో దురుద్దేశం ఆమెలో ఉందని అర్థమైంది. అందుకే మళ్ళీ ఎప్పట్లా పట్టుకున్నాడు. ఆమె తన్మయంతో కళ్ళు మూసుకుంది.
అతను తలుచుకుంటే ఆమె చేతిలోని ఆ చీరను ఇట్టే లాక్కోగలడు. కాని అలా లాక్కోవాలని అతనికి లేదిప్పుడు. ఆ వంకతో ఆమెను పట్టుకున్నట్లుంది. ఆమెది కూడా గట్టి పట్టు కాదు. కావాలని అతని పట్టులోకి రావాలన్నట్లు పట్టుబడింది. అతను ఆమెను ముందుకు నెట్టుతున్నాడు. ఆమె వెనక్కి నెట్టుతోంది. ఒకరి స్పర్శను మరొకరు కోరుతున్నారు. పైకి మాత్రం వదల్రా ఎదవా, అబ్బా వదల్రా పశువా అని తిడుతుంది. కాని అందులో కోపం లేదు, తాపముంది. ఆమె చెప్పే తీరుకు, చేస్తున్న తీరుకు ఎక్కడా పొంతనలేదు. అతను అసలే ఇలాంటి విషయాల్లో పెద్ద కళాకారుడు. ఆడాళ్లను పడేయడంలో ఆరితేరినవాడు. ఆ పట్టు వదిలించుకోవాలని కాదు, ఆ పట్టుని ఓ పట్టు పెడదామన్నట్లు. ఒకరి శ్వాస మరొకరి నిశ్వాసను రెచ్చగొడుతోంది. అతను ఆమెను తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కాని ఆమె దానికి ఒప్పుకోనట్లు వంగి విలవిలలాడుతుంది. రెండు పాములు బుసకొడుతున్న తంతు. అతను ఒడ్డున పడ్డ చేపలా విలవిలా కొట్టుకునేలా ఆమె చేస్తోంది. అతను మెల్లిగా ఆమె అందాల మీద చేయి వేశాడు. ఆమె ఆ చేయి మీద కసిగా గిల్లింది. అయినా అతను ఆ చేయి తీయలేదు. ఆ గిల్లుడు గిలగింతలు పుట్టిస్తోంది. ఆమె కొడుతోంది. ఆ దెబ్బలు చెక్కిలి గింతలు పుట్టిస్తున్నాయి. ఆమె తన గోళ్లతో రక్కుతోంది. వద్దన్నట్లు తిడుతూనే కావాలన్నట్లు ప్రోత్సహిస్తోంది. అతను క్రమంగా అదుపు తప్పుతున్నాడు. అయినా మొత్తం అదుపు తప్పలేదు. ఆమె సొంత మేనమామ జైలు పాలయ్యాడని జ్ఞాపకమొచ్చింది. కాబట్టి ఆమెనే తనకు తానుగా లొంగిపోతే తప్ప తప్పు చేయకూడదని అనుకున్నాడు. అందుకే తన భార్య చీరను లాగుతున్నట్లు నటించి ఆమె చీరలాగి ఉలిక్కిపడ్డాడు. ఆమె అతని డ్రాయర్ వేసుకుంది. దీన్ని బట్టి ఆమె ఉద్దేశమేంటో అర్థం చేసుకున్నాడు. ఏకపక్షంగా జరిగే దండయాత్ర కాస్త యుద్ధంలా మారింది. దాదాపు గంట పెనుగులాట. అలాగని ఆమె అతనికి లొంగలేదు. అతను ఆమెను లొంగదీసుకున్నాడు. చివరికి ఆమె లొంగిపోయింది. అంతా అయిపోయాక ఆమె అతని భార్య చీరను అక్కడే వదిలేసి తన చీర కట్టుకుని నిప్పులు కక్కుతూ, సచ్చినోడా, పోలీస్ కేసు పెట్టి నీకు చిప్పకుడు పెట్టించకపోతే నా పేరు కాదాంబరి కాదు అని కోపంతో బయటికి పరుగు తీసింది. అప్పుడు స్పృహలోకి వచ్చిన అతను మంచం మీద స్పృహ తప్పినట్లు పడిపోయాడు. అతను చేసిన తప్పేంటో అప్పుడు తెలుసుకున్నాడు. వెన్నుతో పాటు నవనాడులు జలధరించాయి. ఆమె పోలీస్ కేసు పెడితే అతని జీవితంతో పాటు నవనీతం జీవితం కూడా సర్వనాశనం అవుతుందని గజగజా వణికాడు. ఎందుకైనా మంచిదని బాత్రూంలోకి పరిగెత్తి చకచకా స్నానం చేశాడు. ఇంటికి తలుపేసి కిటికీ తెరిచి పక్కింట్లోకి దొంగలా తొంగి చూశాడు. కాదాంబరి కూడా స్నానం చేసి వాకిట్లో నిలబడి కురులు ఆరబెట్టుకుంటూ సెల్ఫోన్లో ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతోంది. అతని భయం కొంత తగ్గింది. నిజంగా పోలీస్ కేసు పెట్టాలనుకునేది స్నానం చేయదు. పైగా నవ్వుతూ చాలా సంతోషంగా సెల్లో సొల్లువాగదు. ఇప్పుడు కూడా ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు. కంటి రెప్ప వేయకుండా కిటికీలోంచి కాదాంబరి ఇంటినే చూస్తున్నాడు. ఆమె అన్ని తలుపులు తెరిచి వరండాలోకి తరచూ వచ్చి వెళుతోంది. ఎందుకో, నేను పోలీస్ స్టేషన్కి ఇంకా వెళ్ళలేదు అని చెప్పడానికా ఏమో. ఆమె పూజ గదిలో పూజ చేస్తూ గట్టిగా గంట కొడుతూ శివనామాన్ని స్మరిస్తోంది. గంట గడిచింది. ఆమె ఇంకా బయటికి వెళ్ళలేదు. మధ్యాహ్నం 1 గంట. అతనికి తినాలని లేదు. ఈ తింగరబుచ్చి ఏం చేస్తుందోననే భయం ఇంకా వదల్లేదు. అసలు ఆకలిగా లేదు. ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఉలిక్కిపడిన గుండెతో వణికే చేతులతో మెల్లిగా తలుపు తెరిచాడు. ఎదురుగా కాటన్ శారీలో ముఖం నిండా అమ్మోరిలా పసుపు పూసుకొని, రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టు పెట్టుకొని, విరబోసిన తలతో విరబూసిన కలువ కళ్లతో కాదాంబరి నిలుచుంది. అతను ఉలిక్కిపడ్డాడు. ఆమె వీధిలోకి తొంగిచూసి తనను ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకున్నాక తన కొంగుచాటున దాచిన క్యారేజీని బయటికి తీసి అతనికిచ్చింది. 6 గిన్నెలతో నలుగురికి సరిపోయే పెద్ద క్యారేజీ. ఆమె కోపంగా చూస్తూ, సచ్చినోడా, పశువులా బాగా కష్టపడి అలసిపోయావు కదరా, కడుపు నిండా తినిచావు. గంట తర్వాత వచ్చి ఈ క్యారేజీ తీసుకెళ్లి తగలడతాను. లేకపోతే నీ పెళ్ళానికి నీ మీద డౌట్ వస్తుంది. మాయదారి సంత అని పళ్ళు పటపటా కొరుకుతూ అతని డొక్కలో పొడిచింది. ఏడవాలో నవ్వాలో అర్థం కాక శ్రీకాంత్ ఆమెను వింతగా చూశాడు. ఇప్పుడతని గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది. పోలీస్ కేసు పెట్టాలన్నది ఆమె ఉద్దేశం కాదు. కానీ అతని భయపెట్టి కసి తీర్చుకుందని అర్థమైంది. అందుకే ఒక్కసారిగా రిలాక్స్గా చూస్తూ, నిజం చెప్పు, నేనంటే ఇష్టం లేని దానివి నాకోసం ఎందుకు క్యారేజీ తెచ్చావు అని సూటిగా అడిగాడు. కాదు, నిలదీశాడు. నేను ముష్టి ఎదవకు రోజూ అన్నం పెడతాను. వాడంటే నాకిష్టమనా దానర్థం? ఇది అంతే. ఈరోజు ముష్టివాడు రాలేదు. అందుకే నీకు దానం చేస్తున్నాను.
లేనిపోని పెడార్థాలు తీసుకోకు. కడుపు నిండా అన్నం తినిచావు. రాత్రికి కొంత మిగుల్చుకో. చాలకపోతే ఆ పిట్టగోడ పక్కన నిల్చుని పిట్టలా ఈలవేసి తగలెట్టు. ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. నీ కాపురం పాడవుతుంది. ఆ సీతమ్మ పొద్దట్నుంచి ఇటే చూస్తుంది. లోపలికెళ్ళరా అని మెల్లిగా కసిరింది. అతను తల తిప్పి అటు చూడబోగా, అటు చూడకరా ఎదవా, దానికి అనుమానం వస్తుంది. నీకు ఇష్టమైన చిల్లుగారెలు, పులిహోర, మటన్ ఫ్రై చేసి తగలేశాను. నేను పక్కా వెజిటేరియన్ని. నీకోసం మా పని మనిషితో మటన్ తెప్పించి మొదటిసారి మా ఇంట్లో వండి తగలెట్టాను. ఎన్ని పాపాలంటుకుంటాయో శివశివ అని లెంపలేసుకొని అటూ ఇటూ చూసి దొంగ పిల్లిలా చకచకా గేటు తీసుకొని వెళ్ళిపోయింది. అతను మురిసిపోయాడు. నదిలో పడిన గోరింక గిలగిలా కొట్టుకొని చావు చంకలోకి వెళ్లి బయటపడి ఒక్కసారిగా రెక్కలు విచ్చుకొని ఆకాశంలోకి ఎగిరినట్లుంది శ్రీకాంత్ మనసు. ఇప్పుడా భయం వీడి స్వేచ్ఛగా ఎగిరాడు. తాను చేసింది తప్పు కాదని తేట తెల్లమైంది. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అప్పుడు ఆకలేసింది. క్యారేజీ తెరిచాడు. అతనికి ఇష్టమైన 4 రకాల కూరగాయలు, మటన్, వేడివేడి రొట్టెలతో 2 పూటలకు సరిపడేలా ఉన్నాయి. ఆ కింది గిన్నెలో అతను కాల్చే 555 సిగరెట్ల ప్యాకెట్, క్వార్టర్ ఆఫీసర్స్ చాయిస్ విస్కీ బాటిల్ కూడా ఉంది. అతనికి నవ్వొచ్చింది. అతని భార్య కూడా ఏనాడు అలా సిగరెట్లు, మందు కొనివ్వలేదు. అడుగు గిన్నెలో ప్లాస్టిక్ కవర్లో మడిచిన ఓ పేజీ కాగితం కనిపించింది. వెంటనే దాన్ని విప్పి ఆతృతతో చదవసాగాడు. నా ప్రియమైన శ్రీకాంత్, నిన్ను పక్కింట్లో చూసిన తొలిచూపులోనే నేను నిన్ను మనసారా ప్రేమించాను. నిన్ను చూశాకే నాకంటూ ఓ మనసుందని, నేను కూడా ఓ మగాన్ని ప్రేమించగలనని నాకు తెలిసింది. నువ్వంటే నాకు ప్రాణం. కానీ అప్పటికే నీకు పెళ్ళైందని తెలిసి నీ మీద నాకు కోపం వచ్చింది. అందులో నీ తప్పు లేదుగా. అయినా నువ్వంటే నాకు ప్రాణం బంగారం. నువ్వు ఆఫీస్ నుంచి నిమిషం ఆలస్యంగా వస్తే నాకు ఒళ్ళు మండుతుంది. నేను దొంగచూపులు చూడకపోతే నాకు ఏడుపొస్తుంది. నువ్వు నావాడివి కావని నాకు తెలుసు. ఇలా పరాయి భర్తను ఆశించడం సంస్కారం కాదని కూడా నాకు తెలుసు. అందుకే నీకు దూరంగా ఉంటున్నాను. కానీ ఉండలేకపోతున్నాను. అందుకే నేను తిడుతున్నట్లు నటిస్తూ డాబా మీద వడియాలు పెడుతూ కావాలనే నా అందాలను నీకు చూపిస్తుంటాను. నువ్వు లొట్టలేస్తూ అలా దొంగచూపులు చూడటం నాకు చాలా ఇష్టం. నువ్వొక్కడివే నన్ను సరిగా అర్థం చేసుకున్నావు. అందుకే నువ్వంటే నాకు పంచప్రాణం. నా అందాలు నీకు దొంగచాటును చూపించకపోతే నా మనసాగదు. నా అందమైన అందాలు మగాడికేగా. పోతే నువ్వు నీ భార్యతో సినిమాకు వెళ్తుంటే నేను కుళ్ళుకొని ఏడుస్తాను. నా స్థానాన్ని ఆమె ఆక్రమించిందని ఆమె మీద నాకు కోపం. నీ భార్య నిన్ను తిట్టిన ప్రతిసారి ఆమెను నేను చెడామడా తిట్టి కసి తీర్చుకుంటాను. నా దురదృష్టం నాకంటే ఓ అడుగు ముందుంటుంది. అందులో ఆ అమాయకురాలు తప్పేముందులే. అది నా దౌర్భాగ్యం. నీ భార్యతో నువ్వు ఊరికెళ్ళు. లేకపోతే నిన్ను ఒంటరిగా చూస్తే నేను ఆగలేను. నీకు వంట రాదు. సరిగ్గా వండుకోలేవు. కడుపు నిండా తినలేవు. నేనది చూసి తట్టుకోలేను. అందుకే క్యారేజీ ఇచ్చాను. చీరవంకతో మీ ఇంటికొచ్చి నీ కోరిక తీర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 3 వారిన చెట్టు కనీసం ఓ పిట్ట కూర్చొని స్వేద తీర్చుకోవడానికి ఉపయోగపడినందుకు సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి కోరికలు తీర్చుకో. అలాగని నీ భార్యకు ద్రోహం చేయకు. ఈ ఉత్తరానికి జవాబు రాసి నాకు లేని కోరికలు కలిగించకు. వెంటనే దీన్ని తగలబెట్టు. లేదా నీ భార్య కంటపడితే మీ కాపురం తగలబడుతుంది. కోటి ముద్దులతో, శతకోటి కౌగిలింతలతో నీకు ఏమీ కాని నీ కాదాంబరి కన్యాకుమారి అని రాసుంది. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. కర్ణ కఠోరంగా మాట్లాడే మంచుకొండలాంటి కాదాంబరి మనసు ఇంత సున్నితమని తెలిసి పరవశించాడు. మంచుకొండ విరిగి మన మీద పడితే వెన్ను విరుగుతుంది. అదే మంచుకొండ కరిగి మన మీద కురిస్తే వెన్ను జలధరిస్తుంది. 100 సార్లు అదే ఉత్తరాన్ని పదే పదే చదివాడు. హాయిగా లొట్టలేస్తూ మనసారా సారా తాగుతూ కడుపారా భోంచేశాడు. గంట తరువాత ఇంటి కుడివైపుకున్న పిట్టగోడ నుంచి పిట్ట ఈల వినిపించింది. శ్రీకాంత్ కిటికీలోంచి చూశాడు. తన క్యారేజీ ఇవ్వమన్నట్లు కాదాంబరి సైగ చేసింది. అతను వెంటనే ఖాళీ క్యారేజ్ని ఆమెకు పిట్టగోడ మీదుగా ఆమెకిస్తూ థ్యాంక్స్, భోజనం చాలా బాగుంది అని నవ్వాడు. ఆమె జవాబు చెప్పకుండా వెనక్కి తిరిగింది. ఐ లవ్ యూ డార్లింగ్ అని మెల్లిగా అన్నాడు. ఆమె నిప్పులు కక్కుతూ చూసి చెప్పు తెగుద్ది రాస్కల్, ముందు నీ పెళ్ళాన్ని ప్రేమించడం నేర్చుకో అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. అతనికి నవ్వొచ్చింది. ఆమె తామర పెదాల్లోంచి వచ్చే తిట్లు కూడా తీయగా ఉన్నాయి. ఆడవారి మాటలకు అర్థాలు వేరంటారు, కానీ పెడార్థాలు కూడా ఉంటాయా అని నవ్వుకున్నాడు.
అతను కావాలని ఆమె ఆరాటపడుతోంది. అది తప్పని ఆమె మనసు పోరాడుతోంది. మనిషి ఆరాటం, మనసు పోరాటం రెండూ ఎప్పటికీ రైలు పట్టాల్లా పక్కపక్కనే కలిసుంటాయి. కాని అవి ఎప్పటికీ కలవ్వు. ఇది అంతే. రాత్రి ఎవరో మెల్లిగా తలుపు కొట్టారు. కాలింగ్ బెల్ నొక్కలేదు. ఎవరు అని తలుపు తీయకుండానే అడిగాడు శ్రీకాంత్. జవాబు రాలేదు. సమయం చూశాడు. 12 కావస్తోంది. తలుపు తెరిచాడు. ఎదురుగా కాదాంబరి ఎరుపు రంగు పట్టుచీరలో తలనిండా మల్లెపూలు పెట్టుకుని ఒంటినిండా సెంట్ పూసుకుని శృంగార దేవతలా నిలుచుంది. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె మారు మాట్లాడకుండా గబుక్కున ఇంట్లోకి దొంగలా దూరి ఆతృతతో తలుపేసింది. ఆమెను మురిసిపోతూ పరవశంతో చూశాడు. ఆమె తన జాకెట్లోంచి ఓ కవర్ తెరిచి అందులోంచి నోట్ల కట్ట తీసి, మీరిద్దరూ నడుచుకుంటూ సినిమాకు వెళ్లడం నాకిష్టం లేదు. ఈ 60,000 రూపాయలు తీసుకుని కొత్త బైక్ కొనుక్కో అని మూతి ముడుచుకుంది. అతను ఉలిక్కిపడి, ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు. కొత్త బైక్ కొనే విషయంలో నవనీతంతో ఆ మధ్య గొడవ పడ్డాడు. అతని సంపాదన సంసారం సాకడానికే సరిపోవట్లేదని ఆమె చిటపటలాడింది. అంటే రాత్రివేళ మా పడక గది కిటికీ దగ్గర నిల్చుని మా మాటలు వింటున్నావన్నమాట అని చిరునవ్వుతో నిలదీశాడు. ఆమె కోపంతో, నీకు జవాబు కావాలా, డబ్బు కావాలా అని అతని చేతిలో ఆ డబ్బు పెట్టి వెనక్కి తిరిగి తలుపు తెరవబోయింది. ఆమెని ఒక్కసారిగా గట్టిగా వాటేసుకుని, నేనంటే ఇష్టమని ఉత్తరంలో రాయడం కాదు, ఇప్పుడు చెప్పొచ్చుగా అని నవ్వాడు. ఆమె వెంటనే అతని చెంప చెళ్ళుమనిపించింది. ఆమె కళ్ళలో మెరుపులు. అతను నవ్వి, ఈ ప్రేమను చిరునవ్వుతో చెప్పవచ్చు కదే రాక్షసి అని ఆమె బుగ్గలు నిమిరాడు. ఈసారి అతని చెంప మీద గట్టిగా గిల్లింది. ఆమె కళ్ళలో ఉరుములు. అతను మళ్ళీ నవ్వి, ఇంత రాత్రి ఎందుకొచ్చావు, తల్లో ఆ పూలెందుకు అని ఆమె సన్నటి నడుమును గట్టిగా వాటేసుకున్నాడు. అతని బిగి కౌగిలి నుంచి బంధ విముక్తి కావాలని ఆమెకు లేదు. అయినా విడిపించుకోవడానికి విలవిలలాడుతూ, మర్యాదగా వదులు, లేకపోతే గట్టిగా అరుస్తా అని పిడుగులు కురిపించింది. ఆరు అని ఆమెను రెచ్చగొడుతూ నవ్వాడు. ఆమె అరవదని తెలుసు. నిజంగానే అరవలేదు. కాని అతన్ని కరిచింది. ఎదురు తిరుగుతోంది, తిడుతోంది, రక్కుతోంది, కసితీరా కొడుతోంది. అతను కొదమసింహంలా ఆమెను లోబర్చుకోవడానికి చూస్తున్నాడు. అయినా ఆమె లొంగలేదు. ఆమె ఏడుస్తోంది. అతన్ని ఏడిపిస్తోంది. ఆమె నరకంలో స్వర్గం చూస్తోంది. అతను స్వర్గంలో నరకం చవి చూస్తున్నాడు. గరళం గొంతులో దాచుకొని అమృతం తాగుతున్నాడు. కొన్ని గంటల పాటు భీకర పోరాటం. ఆమె కంటికి కునుకు లేదు. అతని కంటికి కునుకు రానివ్వలేదు. ఉదయం జరిగిన దాన్ని ఇప్పుడు జరిగిన దానికి తేడా లేదు. ఆమె అతన్ని ఇష్టపడుతున్న విషయం తెలియడం మినహా. తెల్లవారుజామున ఎవరికంటా పడకుండా ఆమె తన ఇంటికెళ్ళింది. కాదాంబరి 3 రోజులు రకరకాల వంటలు చేసుకొచ్చి శ్రీకాంత్కు కడుపార తినిపించింది. కడుపార సుఖపెట్టింది. కసితీరా తిట్టింది, కొట్టింది, ఏడ్చింది, ఏడ్పించింది. ఆ రాక్షస క్రీడలో ఆమె సుఖపడింది. అతన్ని సుఖపెట్టింది. 3 రాత్రులు ఇలాగే గడిచాయి. 4వ రోజు నవనీతం వచ్చింది. ఎప్పటిలాగే అమ్మలక్కలు నవనీతం చెవులు కొరికారు. ఆ రాత్రికి శ్రీకాంత్ ఇంటికి రాగానే నవనీతం ఆందోళన చెంది, ఆ రాక్షసి ఇంట్లోకి వచ్చి మీతో గొడవ పడిందటగా, ఏం జరిగింది అని భయంగా అడిగింది. అతను ఉలిక్కిపడ్డాడు. నిజం చెబితే నిప్పంటుకుని కాపురం తగలడుతుందని తెలుసు. అందుకే తడబడి ఆమె ఎర్ర పట్టుచీరను నువ్వు కొట్టేశావని నిన్ను తిట్టింది. నిన్ను తిడుతుంటే సహించలేక ఎదురు తిట్టాను అని అబద్ధం చెప్పాడు. మీ ముఖం మీద చేతులకు ఆ ఘాట్లేంటి అని భయంగా అడిగింది. ఆ రాక్షసి నన్ను కొట్టింది. నేను కూడా 2 పీకేసరికి పారిపోయింది. అదే మగాడై ఉంటే చంపేసేవాణ్ణి. చకచకా అబద్ధాలు చెప్పాడు. అవి ఫెవికాల్తో అతికించినట్లు బలంగా ఉన్నాయి. ఆ ఇద్దరి మధ్య అసలు గ్రంథం నడిచిందంటే ఆమెనే కాదు, ఏ మానవ మాతృడు నమ్మడని అతనికి తెలుసు. ఆమె కంటతడి పెట్టుకుని, ఇక ఈ ఇంట్లో మనం ఒక్క క్షణం కూడా ఉండొద్దు. అమీర్పేట్లో అపార్ట్మెంట్ దొరికింది, రేపే వెళ్దామన్నది భయంగా. అతను తడబడ్డాడు. మోడువాడిన కాదాంబరి మనసు ఇప్పుడిప్పుడే చిగురుస్తోంది. ఈ పరిస్థితిలో ఆమెను వదిలి వెళ్లడమంటే విత్తనాన్ని నాటి నీళ్లు పోయకుండా వదిలి వెళ్లడమే. వద్దు, దానికి భయపడి మనం ఇల్లు ఖాళీ చేయడం ఎందుకు అన్నాడు. కాని ఆమె వినిపించుకోలేదు. ఇక ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దని పట్టుబట్టింది, ఏడ్చింది. అతను ఆమెను ఓదార్చలేకపోయాడు. మరీ తెగేంతవరకు లాగితే అసలు విషయం బయటపడుతుంది.
శ్రీకాంత్ లారీలో అన్ని సామాన్లు ఎక్కించాడు. మనసంతా కాదాంబరి ఇంటి మీదే ఉంది. కానీ ఆమె ఇంట్లోంచి బయటికి రాలేదు. ఇంటి యజమాని వచ్చి ఆ ఇంటికి తాళం వేశాడు. లారీ బయలుదేరబోతోంది. కాదాంబరి ఇచ్చిన డబ్బుతో కొన్న బైక్ మీద శ్రీకాంత్ కూర్చున్నాడు. అతని వెనక నవనీతం కూర్చుంది. అప్పటి వరకు ఇంట్లో కూర్చుని ఏడుస్తున్న కాదాంబరి ఇక తట్టుకోలేక బయటికి వచ్చి కడసారిగా శ్రీకాంత్ని చూస్తూ కసితీరా తిడుతూ, పొండిరా పొండి, పొద్దున్లేసి మీ పాడు ముఖాలు చూడలేక చచ్చేదాన్ని. మీ పీడ విరగడవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరగా వెళ్ళి చావండి అని ఏడుస్తోంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. చిన్నపిల్లలా వెక్కిళ్ళు పట్టి ఏడుస్తుంది. వాళ్ళు వెళ్లడం కాదాంబరికి అస్సలు ఇష్టం లేదని ఆ ఏడుపే చెబుతోంది. అది ఒక్క శ్రీకాంత్కి మాత్రమే అర్థమైంది. లారీ వెనకే శ్రీకాంత్ బైక్ మీద బయలుదేరాడు. కానీ అతని మనసు వికలమైంది. అతని మనసు ముక్కలు ముక్కలైంది. ఆ అందాల రాక్షసి కళ్ళలో కూడా కన్నీళ్లున్నాయని తెలిసి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమెను వదిలి వెళ్లి చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లు పశ్చాత్తాపపడుతున్నాడు. కానీ తప్పదు. ఆమెలా అతను ఒంటరివాడు కాదుగా. శ్రీకాంత్ ఆలోచిస్తున్నాడు. పాపం, దేవుడు కాదాంబరికి గొప్ప అందం ఇచ్చాడు. కానీ ఆ అందమే ఆమె పాలిట శాపంగా మారింది. ఆమెకు గొప్ప మనసిచ్చాడు. ఆ మనసే ఆమెకు పాపంలా మారింది. దీనికి కారణం ఆమె బాల్యం. ఆమె సొంత మేనమామతో బాల్యంలో ఆమె నరకం చూసింది. చివరికి ఆ నరకమే ఆమెకు స్వర్గంలా మారింది. చేపల మార్కెట్కు వెళితే ఆ కంపు భరించలేని నరకం. కానీ ఆ చేపను వండుకొని తింటే మాత్రం ఆ రుచి స్వర్గం. ఇది అంతే. మగాళ్లంటే ఆమెకు ద్వేషం. కానీ ఆమె ద్వేషాన్ని భరించే మగాడిని మాత్రమే ఆమె ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. ఆమె తిడితే సహించాలి, గిల్లితే ఓర్చుకోవాలి, కొడితే భరించాలి. అప్పుడే ఆమె కసి తీరుతుంది. మగాడి అహంకారాన్ని, కండకావారాన్ని అణిచినట్లు ఆమె తృప్తిపడుతుంది. మగాడి ఆధిపత్యాన్ని జయించినట్లు మురిసిపోతుంది. అప్పుడు ఆమెకు పూనకం వస్తుంది. మనసారా తృప్తిపరుస్తుంది, కడుపారా తృప్తిపడుతుంది. ఇది ఏ మగాడు అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోలేడు కూడా. నేను ఆమెను సరిగ్గా అర్థం చేసుకున్నాను. అందుకే నా కోసం ఆ పిచ్చిది పరితపించిపోతుంది అనుకున్నాడు. అతనికి ఇష్టమైన బాటసారి సినిమాలోని పాట సెల్టోన్గా మోగింది. ఎన్నడూ లేని విధంగా అతని గుండెకు మేకులు కొడుతోంది. సమాజానికి దైవానికి బలి అయితి నేను, వెలి అయితినే, పగేగాని నీపై పగలేనిదానా, కడమాటకైనా నేనోచుకోనా, ఓ బాటసారి నన్ను మరువకోయి, మజిలి ఏటైనా మనుమా సుఖాన. అతను తొలిసారి కన్నీళ్లు తుడుచుకున్నాడు.